అల్లం ఎల్లిగడ్డలు ఎవలు పొట్టు తీయాలి, ఎవలు మిక్సీ పట్టాలి, గంత ఓపిక మనకెక్కడిది? దుక్నం పోయినామా, 10 రూపాయలు ఇచ్చినామా, అల్లం ఎల్లిపాయ పేస్ట్ డబ్బా తెచ్చుకున్నామా, కూరలు వేసుకున్నామా, అయిపోయా. గాదంత దానికి ఎందుకు రపరపా అన్నట్టు కొంతమంది బయటికించి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్లు కొనుకొచ్చుకుంటారు. అగో బయట 10-20 రూపాయలు కొనుకొచ్చుకునే అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఎంత మంచిగా తయారు చేస్తుర్రో చూడుర్రి. వాంతులు వచ్చేటోళ్ళుంటే జరంత పైలం దూరం ఉండుర్రి. ఆహా, ఎంత హైజీన్ ప్లేస్ ఉన్నది. ఆహా, ఎంత చక్కటోళ్ళు ఉన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇంకింత అదనపు టేస్ట్ అద్దె తందుకాగో బాత్రూమ్లల్లో బురదలు వేసుకొని పెండదోకుండా తిరిగిన షెప్పులం కూడా వేసిరు కదా. అగ చూడుర్రి, ఈ తల్లి ఎంత మంచిగా అల్లం ఎల్లిగడ్డలను కడుగుతుందో. ఇక పేస్ట్ తయారు చేసే జాగను ఆ మిషన్లను చూడుర్రి ఎంత నీట్గా ఉన్నదో. పేస్టులో చెప్పులు వేసినప్పుడే అర్థమై ఉండాలి ఎంత హైజీన్గా ఎంత చక్కగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తయారు చేసి డబ్బాలలో నింపి దుక్నపోళ్ళకు అమ్ముతున్నారో అన్నది. ఇక ఇంత మంచి చక్కదనాల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ను కొనుకొచ్చుకొని కూరలు వేసుకొని లొట్టలు వేసుకుంటూ తినేటోళ్ళు చూస్తున్నారు కదా. బయట అగ్వకు దొరికే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ టేస్ట్ వెనుక ఎంత సీక్రెట్ ఉన్నదన్నది. హైదరాబాద్లో ఉన్న షాదర్ఘాట్లో కొంతమంది మోరీ పక్క పొంటి జాగా చూసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తయారు చేస్తుర్రు. ఆ వేస్టేజ్ అంతా నాలిలో పోస్తున్నారు. ఆ గబ్బు వాసనకు మా ముక్కులు వలుగుతున్నాయి, మొసమర్రకుంట అవుతున్నది అని జనాలు మొత్తుకోవచ్చిర్రు. ఇదివరకోసారి కంప్లైంట్ ఇచ్చినా మళ్ళా అదే పని చేస్తుర్రట. ఈ ప్లాంట్ కు సర్కార్ లైసెన్సు లేదు. అక్రమంగా అడ్డగోలుగా తయారు చేసి మంది ఆరోగ్యాలకు ఏమైతే మాకేంది, ఇసోంటి మాలమ్మి మస్తు పైసలు ఎనకేసుకుందాం అని అనుకుంటున్నట్టున్నారు మక్కరగాళ్ళు. ఇప్పటికైనా ఈ ప్లాంట్ ని ఇక్కడికెళ్ళి తీసేపియాలే అని డిమాండ్ చేయబట్టిరు లోకల్ జనాలు. మరి చూడాలే ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారా, అలవాటైన తీర్లనే చేతులు దులుపుకుంటారా అని.